రైట్ రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రదీప్. నెక్స్ట్ మనం మహబూబ్ నగర్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి ప్రదీప్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే గజ్వాలకు సంబంధించి అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి సరిత ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఆమె ప్రచారంలో దూసుకుపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ విజయం తథ్యమని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానిపై పూర్తి అప్డేట్స్ అందిస్తారు. ఎస్ చెప్పండి ప్రదీప్. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రధాన పార్టీలు ప్రజాక్షేత్రంలో తమ బలాబలాన్ని నిర్ణయించుకుంటున్నాయి. అయితే ఇప్పటికే ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. అయితే ఉమ్మడి పాలమూరు జిల్లాలో గద్వాల నియోజకవర్గానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి ఏకైక మహిళ సరితా తిరుపతయ్య గారు బరిలో ఉన్నారు. అయితే ఈసారి తనకు ఓటేయాలంటూ ప్రజాక్షేత్రంలో గ్రామం తిరుగుతూ ఇల్లు తమ 6 గ్యారంటీలను చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు మనతో పాటు సరిత గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం చెప్పండి, ప్రచారంలో ప్రధానంగా వస్తున్న మీకు స్పందన ఎట్లా ఉంది? ప్రజలు ఏమడుగుతున్నారు? ప్రజలు ఎక్కడ పోయినా ఏ గ్రామానికి పోయినా ఫస్ట్ సమస్యలే చెప్పుకుంటున్నారు. ఎందుకంటే 10 ఏళ్ల నుంచి ఉన్న నాయకులు ఎలాంటి వాళ్ళకి పరిష్కారాలు చేయలేదు. చాలా ఇబ్బందుల్లో ఉన్నారు ప్రజలు. పోగానే ఫస్ట్ వాళ్ళ బాధలు చెప్పుకుంటున్నారు. తర్వాత మా మీద నమ్మకంతో మీరైతే చేయగలరు అని మీకు చెప్తున్నామని ఒక మాట చెప్తున్నారు. కానీ నిజంగా కూడా చాలా అద్భుతమైన స్పందన వస్తుంది. మిగతా నాయకుల్ని ఊర్లోకి రాకముందే తరిమి కొడుతున్నారు. కానీ మేము వెళ్తే మన వాళ్ళు కదా మాకు చేస్తారు అని ఒక నమ్మకంతో స్వాగతిస్తున్నారు. సో చాలా పాజిటివ్ గా ఉంది. అయితే ప్రధానంగా గద్వాల నియోజకవర్గంలో ప్రత్యేకంగా సమస్యలు ప్రజలు చెప్తున్నటువంటి, అంటే మనం ఉదాహరణ తీసుకుంటే చిన్నోన్పల్లి రిజర్వాయర్ భూ నిర్వాసిత ఇట్లే ప్రధానంగా గ్రామాలకు రోడ్లు లేని పరిస్థితి. ఒకవేళ అంటే బీఆర్ఎస్ 9.5 సంవత్సరాల్లో మేము అభివృద్ధి చేసినామంటారు. వాస్తవానికి వస్తే ఇక్కడ అభివృద్ధి లేదు. దీని మీద రేపు రాబోయే రోజుల్లో మీరు ఎలా రియాక్ట్ అవుతారు? సాధించుకున్న తెలంగాణలో మేము అంతా బంగారమయం చేసినామని చెప్పుకుంటున్నారు. కానీ బంగారమయం కాదు, రోడ్లు చూస్తే తెలుస్తుంది దుమ్ముమయం చేసిండ్రు. ఏ ఊరికి పోయినా రోడ్లు లేవు, ఎక్కడ అన్ని గుంతలమయమే. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అని చెప్పిండ్రు, ఇప్పటిదాకా ఒక ఇల్లు ఇవ్వలేరు. ఒక్క ఊర్లో కూడా ఇల్లు అందని వాళ్ళే ఉన్నారు. చాలా మంది పేదవాళ్ళు గుడిసెలలో ఉండి బిక్కుబిక్కు అని బతుకుతున్నారు. మొన్న ఇల్లు ఇస్తామని ఉన్న గుడిసెలు కూడా పీకేసుకొని రోడ్ల మీద పడ్డ వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఖచ్చితంగా సమస్యలు అయితే చాలా ఉన్నాయి. ఒకటా రెండా కాదు, ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఎక్కడ పోయినా సమస్యలే తోరణం కట్టుకొని కనబడుతున్నాయి. కాబట్టి దాన్ని బట్టి అర్థమవుతుంది గత పాలకులు నాయకులు ఏం చేయలేరు. ఎంతసేపు వాళ్ళ సొంత లాభం కోసం కమిషన్ల మీద ఆధారపడ్డారే తప్పించి పేద ప్రజలకి నిజంగా ఇప్పుడు చిన్నోన్పల్లి ఇదే చూసుకోండి. ఇక్కడ కూడా అప్పుడు నాయకులు చేసిన కొన్ని తప్పిదాల వల్ల మా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు తప్ప ఇప్పటికీ వాళ్ళకు ఒక గూడు అనేది ఏర్పరచుకోలేకపోయింది. ఇన్ని సంవత్సరాలు అయింది, కనీసం ఇల్లన్న కట్టించింటే వాళ్ళు అక్కడికి పోయినా సెటిల్ అయ్యేవారు. అది లేదు. వాళ్ళందరికీ కూడా ఒక మాట చెప్తున్నా, కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి నా తరఫు నుంచి ఖచ్చితంగా మీకు న్యాయం చేపిస్తాం. ఏ విధంగా అన్నది ఇంకా ప్రభుత్వంతో ఆలోచించి డిసైడ్ చేస్తాము. ఇంకా ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ కూడా మెల్లమెల్లగా పరిష్కారం చేసుకునే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తాం. బీఆర్ఎస్ పార్టీలో ప్రధానంగా ఒకవైపు బీసీ బంధు, దళిత బంధు, మైనార్టీ బంధు అంటున్నారు. అంటే మేము పార్టీలో అన్ని వర్గాలకు సమన్యాయం చేస్తాం. ఉదాహరణ మీరే ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చా? అక్కడ బడుగు బలిగిన వర్గాలకు అన్యాయం జరుగుతుందని చెప్పొచ్చుగా. ఎందుకంటే ఇక్కడ ఉన్న నాయకత్వం వాళ్ళ చేతులలో నడిచింది. ఒక బీసీని జెడ్పీ చైర్మన్ క్యాబినెట్ ర్యాంక్ ఉన్న నన్నే నెగలనీయని వాళ్ళు మా సామాన్య ప్రజల్ని ఎంత ఇబ్బందులు పెట్టింటారో మీరు అర్థం చేసుకోవచ్చు. బీసీ బంధు, దళిత బంధు, మైనార్టీ బంధు అంటున్నారు. కానీ నా ఉద్దేశం ప్రకారం, మా ప్రజల ఉద్దేశం చెప్తున్నా, అది కేవలం బీఆర్ఎస్ బంధు అంటే ఎమ్మెల్యే గారి అనుచరుల బంధు అని పెట్టుకుంటే సరిపోయేది. ఆ పేరు పొరపాటు చేసిండ్రు. ఖచ్చితంగా ఏ బంధులు అందినా కూడా కేవలం వాళ్ళ నాయకులకి, వాళ్ళ వెనకాల తిరిగే వాళ్ళ ఫాలోవర్స్ కి తప్పించి మా పేదవాళ్ళకి, నిజంగా అర్హులు ఉన్న వాళ్ళకి ఒక్క బంధు రాలేదు. కేవలం రాబందులై మా వాళ్ళ భూములే వాళ్ళు రాబందులై తన్నుకుపోయిండ్రు తప్పించి మా వాళ్ళకి ఇప్పటివరకు ఎక్కడ న్యాయం జరగలేదు. ఖచ్చితంగా ఈ ప్రజలు చూస్తున్నారు, ప్రజలకి అర్థమవుతుంది. ఆ వ్యవస్థ ఇప్పుడు రేపు రాబోయే ఎలక్షన్లలో బయటపడతారు. తీర్పు అనేది మా ప్రజల నుంచే వస్తుంది. సో ఎవరు చేసే నాయకులు, ఎవరు దోచుకునే నాయకులు అన్నది ప్రజలు తీర్పిస్తారు. రాజకీయంగా పాతుకుపోయిన కుటుంబానికి బడుగు బలిగిన వర్గాల నుంచి వచ్చిన మీకు పోటీగా భావించవచ్చా గద్వాల్లో? అనుకోవచ్చు. ఇంకా అదే కదా జరిగేది, అదే కదా. ఇప్పుడు అంటే ఒక బీసీ బిడ్డకి వెనకబడ్డ జాతుల నుంచి టికెట్ ఇవ్వంగానే అవతల వాళ్ళు కూడా అలర్ట్ అయ్యి ఇంకో బీసీ బిడ్డను నిల్చోబెట్టడం కానివ్వండి, మా మధ్యలో మాకు చిచ్చులు పెట్టడం, ఇలాంటివన్నీ చేస్తున్నారంటే మేము వాళ్ళకి వాళ్ళకి గట్టి పోటీ ఇస్తున్నామనే ఉద్దేశంతోనే వాళ్ళు ఆ పనులు చేస్తున్నారు. డెఫినెట్ గా అనుకోవచ్చు, మీరు అన్నది వాస్తవం. చదువుకున్న గృహిణిగా, సాధారణ గృహిణిగా సేవ చేయాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీకి వచ్చారు. రేపు రాబోయే రోజుల్లో ప్రధానంగా గద్వాల నియోజకవర్గంలో మీరు ఎమ్మెల్యేగా ఎన్నికైతే ప్రధానంగా మొట్టమొదటిగా మీరు చేసే కార్యక్రమం ఏమంటారు?
చాలా సమస్యలు అయితే ఉన్నాయండి. అంటే ఏది కూడా తీసేసే సమస్య అయితే కాదు, ప్రతి ఒక్కటి కూడా. విద్య అట్లనే ఉంది, వైద్యం అట్లనే ఉంది. మా మహిళలకు ఎక్కడ కూడా సహకారం లేదు. చిన్న చిన్న కంపెనీలు ఉండుంటే కనీసం వాళ్ళు జాబ్ చేసుకునే వాళ్ళు, అక్కడ పోయి కంపెనీలో పని చేసుకునే వాళ్ళు, వాళ్ళకు ఒక ఉపాధి దొరికేది. సో మహిళలకు కూడా మహిళా సంఘాల త్రూ మా లోన్లు కూడా వడ్డీలు మాఫీలు కానీ ఇవేవి జరగలేదు. సో మహిళా రంగానికి ఒక మహిళగా నా బాధ్యత ఉంటది, వాళ్ళకి ఉపాధి కల్పించే బాధ్యత నాదిగా భావిస్తున్నా. సో డెఫినెట్ గా మహిళలకు సపోర్ట్ చేస్తూ మా విద్యార్థులు చదువుకున్న పిల్లలకి ఇద్దరికి కూడా న్యాయం చేసే విధంగా ఇటు విద్యా వ్యవస్థ అలాగే ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత కూడా తీసుకుంటూ, వైద్యం ముఖ్యం. ఇంకా మనకి వెనకాల లాస్ట్ లో చిట్ట ఏదో ఊరి బయట పడేసినట్టు మన గద్వాల్ జిల్లా ఉంది. ఏ చిన్న ఇబ్బంది వచ్చినా పోతే కర్నూలు పోవాలి, లేకపోతే హైదరాబాద్ పోవాలి. ఆ అవసరం రాకుండా మా గద్వాల్లోనే సరైన వైద్యం కల్పించే వసతి చూసుకోవాలని ఉంది. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి, అవి అన్నిటికీ కూడా ఒకటి తర్వాత ఒకటి చేసుకోవాలని నిర్ణయించుకున్నా. ఖచ్చితంగా చేసుకుంటాం. గద్వాల్లో సరితా తిరుపతికి ఓటేయాలి, ఎందుకు ఓటేయాలి అంటే ఏం చెప్తారు? ఎందుకు ఓటేయాలి అన్నది ప్రజలకు ఆల్రెడీ స్పష్టత వచ్చేసింది. ఎందుకంటే గత ఉన్న నాయకులు ఏం చేయలేకపోయినరు, నేనైతే చేయగలను అనే నమ్మకం వాళ్ళకి కల్పించుకున్నా వాళ్ళకు కూడా ఆదరణ నా మీద ఉంది. సో డెఫినెట్ గా వీళ్ళకి ఓటేసి గెలిపిస్తే మనకు న్యాయం చేయగలరు అనే తత్వం నమ్మకం వాళ్ళలో ఉంది. కాబట్టి ఖచ్చితంగా అదే విధంగా ముందుకెళ్తున్నాం, అంతే. ఇంకా అంతకుమించి ఏం చెప్పదలుచుకోలేదు నేను. ఈసారి గద్వాల గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగడం ఖాయమంటూ ఏదైతే బంగ్లా కుటుంబానికి ఈసారి ప్రజలు చుక్కలు చూపించబోతున్నారంటూ రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో పేద ప్రజల అభివృద్ధి, విద్య, వైద్య రంగాన్ని